ఏపీలో సీఎం చంద్రబాబు పాలన విధ్వంసంతో ప్రారంభమైంది. కక్షగట్టి తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి సిఆర్డీఏ ప్రొవిజనల్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఆర్డర్పై హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. ఎలాంటి కూల్చివేత చర్యలు చేపట్టవని కోర్టుకు తెలిపారు సిఆర్డీఏ తరపున న్యాయవాది. చట్ట ప్రకారం వ్యవహరిస్తామని కోర్టుకు తెలిపారు. కోర్టుకి ఒకటి చెప్పి బయట మరో పని చేశారు. చట్టం ప్రకారం కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వకుండానే నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. ప్రొవిజనల్ ఆర్డర్తో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసే హక్కు సిఆర్డీఏ అధికారులకు లేదని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సిఆర్డీఏ కమిషనర్ కోర్టు ఆదేశాలను తొంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం వ్యవహరించని అధికారులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. సిఆర్డీఏ కమిషనర్తో పాటు మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ అధికారులపై కోర్టు ధిక్కరణతో పాటుగా క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ప్రొవిజనల్ ఆర్డర్తో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసే హక్కు సిఆర్డీఏకి లేదంటున్నారు న్యాయవాదులు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా ప్రొవిజనల్ ఆర్డర్తో సిఆర్డీఏ అధికారులకు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసే హక్కు లేదు. చాలా స్పష్టంగా న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. అయితే సిఆర్డీఏ అధికారులు ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, చట్టం ప్రకారమే మేము నడుచుకుంటాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయమని చాలా స్పష్టంగా చెప్పింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాదించిన న్యాయవాది కూడా ఖచ్చితంగా దీన్ని రికార్డ్ చేయాలని కూడా చెప్పడంతో ఏదైతే సిఆర్డీఏ తరఫున న్యాయవాది వాదనలు ఖచ్చితంగా కోర్టులో కూడా రికార్డ్ చేశారు. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, చట్ట ప్రకారమే మీరు ముందుకు వెళ్ళాలి, చట్ట విరుద్ధంగా వ్యవహరించొద్దని చెప్పింది. చట్ట ప్రకారమే వ్యవహరించాలంటే ప్రొవిజనల్ ఆర్డర్ తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 15 రోజులు టైం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఆర్డర్కి వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చిన తర్వాత ఏదైతే డిమాలిష్కి సంబంధించిన మరొక ఆర్డర్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ట్రిబ్యునల్లో స్టే ఇస్తే కూల్చివేత చేయకూడదు. పూర్తిగా ఆ కేసు కొనసాగినన్నాళ్ళు ఆ ఆర్డర్ కొనసాగుతుంది. కానీ ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా పూర్తిగా ప్రొవిజనల్ ఆర్డర్తోనే ప్రొవిజనల్ ఆర్డర్ని అడ్డం పెట్టుకుని పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఇది చాలా చట్టవిరుద్ధము. కూల్చివేసే హక్కు కూడా లేదు. పైగా ఖచ్చితంగా కోర్టులో జరిగిన వ్యవహారాన్ని మాత్రం అడ్వకేట్ ఆన్ రికార్డు ద్వారా పొన్నగోలు సుధాకర్ రెడ్డి సిఆర్డీఏ కమిషనర్కు పంపించారు, మెయిల్ చేశారు. మెయిల్ చేయటమే కాదు, ఆయన పర్సనల్ వాట్సాప్కు కూడా పంపించారు. కానీ పూర్తిగా కోర్టు ఆర్డర్ని ధిక్కరించారు. కోర్టులో ఒకటి చెప్పి మరొకటి బయటకు వచ్చి మరొకటి చేశారు. చాలా హైకోర్టు తీర్పులు ఉన్నాయి. సూర్యోదయానికి ముందు ఏదైతే ఎలాంటి కూల్చివేత పనులు చేయకూడదు, సూర్యాస్తానికి తర్వాత కూడా ఎలాంటి కూల్చివేత విధ్వంసానికి చర్యలు తీసుకోకూడదు. కానీ గతంలో కోర్టు ఆర్డర్లను కూడా పూర్తిగా తొంగలో తొక్కారు. సిఆర్డీఏ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సిఆర్డీఏ అధికారులతో పాటు తాడేపల్లి, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా తమ పరిధి దాటి వ్యవహరించారు. పూర్తిగా ప్రొవిజనల్ ఆర్డర్ని అడ్డం పెట్టుకుని నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. ఖచ్చితంగా వీటిపైన చర్యలు ఉంటాయి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. గతంలో ఇప్పటంలో ఏదైతే రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని ఇళ్లను తొలగించారు. అక్కడ అప్పుడు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం 2 నోటీసులు ఇచ్చింది. కానీ కొంతమంది బాధితులు అనేవాళ్ళు కోర్టుకు వెళ్ళారు, మాకు నోటీసులు ఇవ్వలేదని. ఆ నోటీసులు ఇచ్చినట్టు హైకోర్టులో ప్రూవ్ చేశారు. వాళ్ళకి ₹1,00,000 జరిమానా కూడా విధించింది. అంటే కోర్టును మోసం చేశారు కాబట్టి ₹1,00,000 జరిమానా విధించింది. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఖచ్చితంగా శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటారు. కోర్టుకు ఒకటి చెప్పారు, బయటకు వచ్చి మరొక పని చేశారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు ఉంటాయి. ఓవర్ యాక్షన్ చేసిన అధికారులపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా న్యాయవాదులు చెప్తున్నారు. దీనిపైన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టును ఆశ్రయించనుంది. జరిగిన పరిణామాలను మొత్తాన్ని న్యాయవాది దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. హరి. ఓకే అశోక్.